ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత యందలి 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగమునందలి 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: ఓ అర్జున, నా జన్మ అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలిసికొనినవాడు తనువు చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా, నన్నే చేరును. 9వ శ్లోకమునకు పూర్వ శ్లోకములైనటువంటి 6, 7, 8 శ్లోకముల యందు శ్రీకృష్ణ పరమాత్మ నేను జన్మరహితుడను, నిత్యమైనటువంటి వాడను, సర్వప్రాణులకు ఈశ్వరుడను, నా యొక్క ప్రకృతిని అధీనంలో ఉంచుకొని నా యొక్క యోగమాయచే నేను అవతరిస్తూ ఉంటాను. ధర్మము అనేది తగ్గిపోయి అధర్మం అనేది పెరిగిపోయినప్పుడు అధర్మపరులను అంతమొందించి ధర్మపరులను సత్పురుషులను వారిని కాపాడుట కొరకు, ధర్మాన్ని సుస్థిరపరచుట కొరకు ఈ భూమిపైన నేను ప్రతి యుగములో కూడాను సాకార రూపంలో మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాను అని తెలుపుట జరిగినది. 9వ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ నా యొక్క జన్మలు మరియు కర్మలు అనేటటువంటివి దివ్యములు, నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యాన్ని తెలుసుకొనినటువంటి వారు మరణించిన తర్వాత మరలా తిరిగి జన్మింపరు, నన్నే పొందుతారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలుపుతూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా తెలుపునది ఈ శ్లోకం ద్వారా ఈ సమాజంలో ఉన్న మనందరికీ కూడా తెలుపునటువంటిది: నేను ప్రతి యుగంలో కూడా అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని సుస్థిరపరచుటకు, ధర్మపరులను రక్షించటానికి నేను సాకార రూపంలో అనగా ఒక మానవ రూపంలో ఈ భూమిపైన జన్మిస్తూ ఉంటాను. ఈ విధంగా నేను ఈ భూమిపైన జన్మించినప్పుడు నేను సాధారణ మానవ రూపంలో ఉంటాను కాబట్టి నన్ను మీరందరూ మానవునిగా తలుస్తూ ఉంటారు. ఇతను పరమాత్మ అని గుర్తుపట్టలేరు, మానవునిగా తలుస్తూ ఉంటారు, సాధారణ మానవునిగా తలుస్తూ ఉంటారు. అలా నేను కాదు. మీరు చేసేటటువంటి కర్మలనేవి, మీ యొక్క జన్మలనేవి అవి ఎలాంటివి అనగా, మీరు ప్రతి జన్మలో కూడాను పాపపుణ్య కర్మలను చేస్తూ ఉంటారు. ఆ పాపపుణ్య కర్మల యొక్క ఫలితం యొక్క ఆధారంగా మరణిస్తారు, మరలా జన్మిస్తూ ఉంటారు, మరలా కర్మలు చేస్తూ ఉంటారు, మళ్ళా మరణిస్తారు, జన్మిస్తూ ఉంటారు. ఇవి సాధారణ మానవుని యొక్క జనన మరణ ప్రక్రియ. నేను ఆ విధముగా కాదు. నేను నా యొక్క మూల ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని నా యొక్క యోగమాయచే నేను సాధారణ మానవునిగా జన్మిస్తూ ఉంటాను. పరమాత్మను నేనే, ప్రకృతి నేనే, ఈ సృష్టి మొత్తంలో ఉన్న సర్వం నేనే. నన్ను నేనే సృజించుకొని ఈ భూమిపైన ధర్మాన్ని సుస్థిరపరచడానికి ప్రతి యుగంలో కూడా సాధారణ మానవునిగా అవతరిస్తూ ఉంటాను. అలాగే మీ అందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాను. నేను కూడా కర్మలు చేస్తూ ఉంటాను. నేను అవతరించిన ప్రతి యుగంలో నేను అవతరించిన అవతారం ద్వారా, సాకార రూపం ద్వారా నేను కూడా కర్మలు చేస్తూ ఉంటాను. కానీ నా కర్మలు, నా జన్మలు మీలాంటివి కావు. నావి దివ్యమైనటువంటివి. అనగా నా జన్మ అనేది ఒక కార్యాన్ని చేయట కొరకు, మీ అందరికీ కూడా ఒక మంచి పనిని చేయడం కొరకు, జ్ఞానాన్ని ఇవ్వటం కొరకు నేను భూమిపైన జన్మిస్తూ ఉంటాను.
నా యొక్క ప్రకృతిని నేను అధీనంలో ఉంచుకొని యోగమాయచే జన్మిస్తాను. అలాగే నేను చేసే కర్మలు కూడాను ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరు కూడా నా ద్వారా, నా యొక్క కర్మ ద్వారా వారు జ్ఞానాన్ని పొందే విధంగా, మంచి ఫలితాన్ని పొందే విధంగా నేను కర్మలు చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు చేసిన కర్మలు ఏ విధంగా చేస్తూ ఉంటారు? ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి కూడాను మీరు చేసే కర్మలు ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. ఆ ఫలితం, మీరు చేసే కర్మ అనేది మంచి పని అవి ఉంటే ఆ ఫలితం మంచి ఫలితం వస్తుంది. చెడు కర్మ అయితే చెడు ఫలితం వస్తుంది. ఆ కర్మల ద్వారానే మరలా మీరు బంధింపబడతారు. ఆ కర్మల ద్వారానే మీరు నరక స్వర్గాలకి పోతూ ఉంటారు. ఆ కర్మలు తీసుకొని మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. కానీ నా యొక్క జన్మలు, నా యొక్క కర్మలు ఏ విధంగా ఉంటాయంటే నిస్వార్థమైనటువంటివి. నేను చేసే పనులు, నా యొక్క జన్మలు అనేటటువంటివి దివ్యమైనటువంటివి. నేను ఏ ఫలితాన్ని ఆశించి, అలాగే స్వార్థపూరితంగా ఒక మనిషి పైన కక్ష, ఒక మనిషి పైన ప్రేమ, ఇలాంటివి ఏమీ లేకుండా అందరి పట్ల సమభావంతో ఉంటాను. అలాగే నేను చేసే కర్మలు అనేవి కూడా సమాజ హితవు కొరకు, సమాజానికి జ్ఞానాన్ని ఇవ్వటానికి, అలాగే సమాజానికి ఒక మంచి ఫలితాన్ని ఇవ్వటం కొరకు నేను చేస్తూ ఉంటాను. కాబట్టి నా కర్మలు ఎప్పుడూ కూడాను నన్ను బంధించవు. మీరు చేసే కర్మలకు, నేను చేసే కర్మలకు తేడా ఉంది. మీరు పొందే జన్మలకు, నేను పొందే జన్మలకు తేడా ఉంది. దానినే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు. నా జన్మలు, నా కర్మలు ఇవన్నీ కూడా దివ్యమని, మీ కర్మలు, మీ జన్మలు లాంటివి కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా జన్మించారు. అలాగే త్రేతాయుగంలో రాముల వారిగా జన్మించారు. కలియుగం నందు వెంకటేశ్వర స్వామిగా జన్మించారు. అలాగే భక్త ప్రహ్లాదుని భక్తి వలన నృసింహావతారంగా జన్మించారు. వామన అవతారంగా జన్మించారు. ప్రతి యుగములోనూ ఆయన జన్మించినట్టు జన్మకి కారణం అనేది ఉంది. ఆయన జన్మించడం వలన ఈ లోకానికి జ్ఞానము, ఈ లోకానికి మంచి ఫలితము, ఈ లోక హితవు కొరకు ఆయన జన్మించడానికి ప్రతిదానికి కారణం ఉంది. ఆ కారణం చేత ఆయన జన్మించారు, ఆ కర్మలు చేశారు, ఆ జన్మని పరిసమాప్తి చేసుకున్నారు. మరలా ఆ నారాయణలోనే అంతర్ధానం అయినారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నది, నా యొక్క జన్మలనేవి దివ్యములు, నా యొక్క కర్మలు దివ్యములు. అనగా నేను మీలాంటి జన్మలు, మీలాంటి కర్మలు నావి కావు. మీ కర్మలకి, మీ జన్మలకి, నా యొక్క జన్మకి, నా కర్మకి తేడా ఉన్నది. ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నటువంటి అతను శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు. ఆయన జన్మించడం వల్ల ఎంత జ్ఞానం వచ్చింది మనకి. ఈ భగవద్గీత అనే జ్ఞానాన్ని మనందరికీ ఆయన ప్రసాదించకపోతే అసలు నేను అనే విషయం ఎవరికి తెలుస్తుంది? సమాజంలో మనిషి ఎలా బ్రతకాలో ఎలా తెలుస్తుంది? మోక్షం పొందాలంటే ఏ ఏ మార్గాలు ఉన్నాయో ఎలా తెలుస్తుంది? ఇంతటి మహాజ్ఞానాన్ని ద్వాపర యుగం నందు శ్రీకృష్ణ పరమాత్మ అందించడం జరిగినది మన అందరికీ కూడాను. ఈ విషయాన్నే చెబుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నేను సామాన్య మానవునిగా వచ్చి ఇంతటి మహాజ్ఞానాన్ని ఇచ్చాను భగవద్గీత ద్వారా. ఎంతోమంది దుష్టులను సంహరించాను, సత్పురుషులను కాపాడాను. అంతే కదా, యుద్ధములో పాపాత్ములైనటువంటి దుర్యోధనుడిని, ఆయన పక్షంలో నిలబడిన వారందరినీ చంపడం జరిగింది. పుణ్యాత్ములైనటువంటి ధర్మంగా ఉన్నటువంటి పాండవులను రక్షించడం జరిగినది. అలాగే ఇంకా చాలా చాలా ఆయన చేయటం జరిగినది. వీటి గురించే శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు. ఈ విధంగా నేను జన్మలెత్తుతాను, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అని నా యొక్క తత్వరహస్యాన్ని, వీటి యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మరణించిన తర్వాత నన్నే పొందుతారు, మరలా జన్మించరని కూడా ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ మాటిస్తూ ఉన్నారు. అలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ప్రతి మనిషికి కూడాను పూర్తిగా నమ్మాలి. ఒక వ్యక్తి భగవద్గీత చదువుతున్నాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. అలాగే రామాయణం చదువుతున్నాడు, రామాయణంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇలాగా ఆయన జన్మావతారాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆయన్ను పూర్తిగా విశ్వసించి
ఆయన ఏ విధంగా మనం జీవించమన్నాడో ఆ విధంగా 100% జీవించగలిగినట్లయితే, ఆయన పూర్తిగా విశ్వసించగలిగినట్లయితే, ఆయన జీవన విధానాన్ని పూర్తిగా భగవద్గీతలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఎలా జీవించమన్నారో ఆ విధంగా జీవించి చూపించినట్లయితే, ఆ స్థితికి వెళ్ళినటువంటి అతని గురించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా మాటిస్తూ ఉన్నారు. ఈ తత్వరహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, నా జన్మల్లో నేను ఎందుకు జన్మిస్తూ ఉన్నాను, ఏ ఏ కర్మలు చేశాను, ఆ కర్మలు ఎందుకు చేశాను, ఇలాంటివన్నీ సంపూర్ణంగా ఎవరైతే తెలుసుకుంటారో, సంపూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో, సంపూర్ణంగా ఎవరైతే నన్ను నేను చేసిన కర్మ ఎలా జీవించమని నేను ఎలా కోరుకున్నానో అలాగే జీవిస్తారో వారికి మాత్రమే తెలుపుతూ ఉన్నారు. వారు మరణించిన తర్వాత మళ్ళా జన్మించరు, నన్నే పొందుతారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.